for all of us when we started to వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాజోలు మండలం శివకోడు చైతన్య ఐటీఐలో మెగా జాబ్ మేళా ఉత్సాహంగా సాగింది. అమలాపురం ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా హాజరైన వారందరికీ కాల్ లెటర్లు పంపిస్తామని నిర్వాహకులు వెల్లడించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. చైతన్య ఐటీఐ కాలేజీ నుండి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అమలాపురం వారు ఈరోజు అంటే 16 డిసెంబర్లో జాబ్ మేళా నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో చైతన్య కాలేజీ నుండి ఇవాళ జాబ్ మేళా జరుగుతూ ఉన్నది. ఇక్కడ 3 కంపెనీల వాళ్ళు ఎస్బీఐ అలాగే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి ఇక్కడ సుమారు 200 మంది ఇక్కడ పిల్లలు హాజరయ్యారు. వాళ్ళకి ఈరోజు ఇంటర్వ్యూ పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ ఇస్తామని చెప్పేసి వారు తెలియజేశారు. స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాలలో గెలవకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కోవట్టులని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన నిజామపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్లో కోవట్టులు ఉండటం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దాచుకోవడమేగా పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిందన్నారు. రాష్ట్ర అధికారంలోకి రాగానే రైతులను రుణమాఫీ, ఉచిత కరెంటు, రైతు బంధు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మా షరాఫ్, కులాలకతీతంగా పనిచేసే సోనియా గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎవరు కూడా ₹1 ఇచ్చిన పాపాన బోలే మెదక్ చర్చకు 51,000 crores రుణమాఫీ చేసినాం. ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు. ఏడుపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏడుపాయల అమ్మవారు స్వయంభూ అక్కడికి రావడం జరుగుతుంది. రోడ్లు వేసినాం, ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అంటే అందరినీ కూడా అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు ఇంద్రధనస్సు లాంటి 7 వరాలు ప్రకటించిన శుభ సందర్భంగా సింగరాయకొండ మండలంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు గుంభ రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న బాలాజీ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్లు, గృహ నిర్మాణం, రహదారులు, మౌలిక వసతులపై వచ్చిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టైగర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలన కృష్ణ గారికి, మిత్రులకి, అలాగే ఆఫీసర్స్ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పంచాయతీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున 2024లో సిసి రోడ్ అంటే చూడండి, సిసి రోడ్డు గంగారాం గుడి. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థులైన తనకు కళాశాలతో ఎనలేని అనుబంధం ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా వజ్రోత్సవ వేడుకలలో రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. చదువు నేర్చుకున్న గురుకుల ముందే నేడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. సదస్సులో భాగంగా రైతులకు ఉపయోగకరంగా వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నేడు నిర్వహించిన సదస్సును రైతులు సద్వినియోగం చేసుకుంటూ వారికి ప్రత్యామ్నాయ పంటలు యాంత్రీకరణపై దృష్టి పెట్టాలన్నారు. రైతులకు అంత అనుబంధం ఉంది. ఈ నేతతోటి ఎవరో రెడీగా ఉండరు. అందుకని నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇమ్మీడియట్ గా మనకి చేయాల్సింది కొత్త పొంగడాలాగా తీసుకొస్తారా, మీరు కొత్త రకాల పంటలు తీసుకొస్తారా, ఆల్టర్నేటివ్ క్రాప్స్ తీసుకొస్తారో చూడండి. ప్రభుత్వం అయితే కనుక ధాన్యం కొనడం అనేది చాలా స్పీడ్గా చేస్తున్నా కానీ ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే దాంట్లో స్లోగానే కనపడుతుంది. యాక్చువల్గా చాలా అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయట అయితే లాభసాటిగా ఉండేటట్టుగా చేయమని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను కదా. గుడివాడ గడ్డలో ప్రేమ ఉందంటే కొంచెం సారం తగ్గిపోయింది, సారాన్ని పెంచే అవసరం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఆల్రెడీ మీకు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. ఇదే రకంగా బాపట్ల పట్టణంలోని మహర్షి ఆశ్రయం గోశాలలో గోమాత కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం మహాకలశ స్థాపన, గోపూజ, క్షేత్రపాలక హోమం, సుదర్శన యాగం, గోమాత కళ్యాణోత్సవంలో భాగంగా గోవులకు పసుపు నీరు చల్లుతూ ఎదుర్లోక వేడుకను నిర్వహించారు. గోమాత యొక్క విశిష్టత ప్రవచనమును మహర్షి ఆశ్రమం నిర్వాహకులు బాబు నాగేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి ఫణి, ప్రకాష్, శ్రీనివాసరావు, వంశీ శర్మ, కౌండిన్య శర్మ, సాయి తేజ, ఆంజనేయ, సురేష్ పాల్గొన్నారు. గురువారం నాడు కామాక్షి ఏకాంబరేశ్వర గోమాత కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. ఈ కళ్యాణానికి ఆ రోజు ఆ నామకరణం చేయటానికి కారణం కంచి పీఠాధిపతులైన నడిచే దైవం చంద్రశేఖర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవం కార్యక్రమంలో భాగంగా కామాక్షి ఏకాంబరేశ్వర యొక్క గో కళ్యాణోత్సవాన్ని మన మహర్షి ఆశ్రమం గోశాలలో డిసెంబర్ 18వ తారీఖు నిర్వహించుకుంటున్నాం. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది, గోమాత ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం వరదరాజపురం గ్రామ సర్పంచ్ మాడమైన కృష్ణయ్య, ఉప సర్పంచ్ కొంతం సరితా కిషన్ మొదటి విడత ఎన్నికలలో విజయం సాధించారు. మంగళవారం వారు తెలిపారు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చుతూ గ్రామంలో ప్రజల ఆదరణ పొందే విధంగా పనిచేస్తామని, అందరితో కలిసికట్టుగా పనిచేసి వరదరాజపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. డబ్బుకు దానికి దీనికి కాకుండా ఒక వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తికి, ఇంతకుముందుకు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి అభివృద్ధికి పట్టం కట్టారు. దీని యొక్క బాధ్యత
ఒక 5 ఏళ్లే కాదు మా జీవితాంతం రుణపడి ఉంటాం. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్లలో మేమందరం ఇంతకుముందుకు ప్రభుత్వాలు చేయని అన్ని మేమందరం చేసి చూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పదలకి అందరికీ నమస్కారాలు. నా మీద నమ్మకంతో ఓటేసిన ప్రజలందరికీ నేను శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మీద ఏ నమ్మకంతో అయితే మీరు ఓటేసిరో ఆ నమ్మకంతో మీకు అందరికీ బాధ్యత పనిచేసి తీరుతానని, ఏ కష్టాలు వచ్చినా మీకు కాదు నాకు వచ్చిన కష్టాలలో ముందుకు పాల్గొంటాను. ఈ ప్రజలందరికీ మీరు చేసిన సేవను నా జీవితంలో మర్చిపోని గుర్తింపుగా ఓటేసి గెలిపించారు. 10 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రభుత్వంలో ఉండి మీకు ఎంబడిగా రేషన్ కార్డు విషయాలు కానీ ప్రతి ఒక్క ఏ విషయం కానీ కొనుగోలు కేంద్రం కాంట తెచ్చి గ్రామ ప్రజల రైతుల పక్షాన ఉండి ఈ కొనుగోలు కేంద్రం మన వడ్లు అమ్ముకుంటాడు కూడా నేను చేసినాను. కోఆపరేటివ్ డైరెక్టర్ ఎంతగా ముందు చేసినాను. అదే నమ్మకంతో మీరు నాకు ఓటేసి గెలిపించారు. బస్సులు లేవు, ఈరోజే మేము బస్సు కోసం కూడా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బస్సు డిపో కూడా కలిసి ప్రమాణ స్వీకారం అయ్యే రోజు వరకు మేము బస్సు తెస్తామని మీకు మాటిస్తున్నాం. దీన్ని అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో స్వామివారికి మంగళవారం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయశ్రీ స్వామివారికి ప్రత్యేకించి తయారు చేసిన అగ్గిపెట్టెలో పట్టే 2 గ్రాముల బంగారు చీరను ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ ఏఈఓకు అందజేశారు. ఈ చీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. 108 కళాశాలలు ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి కళాశాలలోని జలాలను ప్రత్యేక పూజలు చేశారు. 108 కళాశాలలోని జలాలతో పాటు పంచామృతంతో ములితమైన సుగంధ ద్రవ్యాలతో పంచక్షుక్త పఠనాలు, వేద మంత్రములు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదర్శన చేశారు భక్తులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు జరగనున్న 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎర్రవల్లి, ఇటిక్యాల, మనోపాడ్, ఉండవెల్లి, అల్లంపూర్ మండలంలో అధికారులకు మరియు సిబ్బందికి ఎన్నికల విధులపై సమగ్ర సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటి, రెండవ దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా, శాంతివంతంగా నిర్వహించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, అధికారులు అందరి కృషిని జిల్లా ఎస్పీ హృదయపూర్వకంగా అభినందించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై మొగిలయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రవి, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లైన్ ఎక్కడ పెట్టుకోవాలి, 200 మీటర్స్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇదంతా కూడా చూసుకోవాలి. ఏమేంటి రేపు మార్నింగ్ షార్ప్ 6 o'clock కల్లా మీరు రెడీ అయిపోయి మీ పోలింగ్ లొకేషన్కు ఉన్నటువంటి పెక్యులారిటీని దృష్టిలో పెట్టుకొని 100 మీటర్స్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి, 200 మీటర్స్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇదంతా కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంపార్టెంట్ ఉంటుంది. 12 జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు వివిధ విధులు నిర్వహించే అధికారులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఆవరణంలో గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల సందర్భంగా ఎర్రవల్లి మండలానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పలు గ్రామ పంచాయతీల ఓటర్ లిస్టును వార్డుల వారీగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు నుషిత, నరేష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ కౌంటర్ అదొకటి స్పెషల్ కౌంటర్ పెద్ద ఉంది కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ 3 ఇది కానీ టోటల్ ఇదంతా టోటల్ మనకి 40 ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్ ధాన్యం రైతుల నుంచి మిల్లర్లు దోచుకోవడానికి కావలసిన పన్నాగంతో రకరకాల పేర్లు చెప్పి క్వింటాకు అదనంగా 5 కేజీలు ఇస్తే గాని అన్లోడ్ చేయమని మొండికేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రైతాంగ తీవ్ర అసంతృప్తితో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం జాయింట్ కలెక్టర్ కలిసి సమస్యను వివరించగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్స్ బియ్యాన్ని ఎఫ్సిఐ వారికి అందించాల్సి ఉందని తెలిపారు. చర్చలకు రైతు సంఘం జిల్లా ప్రతినిధి వర్గం స్వాగతిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. నేను గ్రీవెన్స్ సందర్భంగా నేను సాయంత్రం జేసీ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు విరుగుల అప్పలనాయుడు గారు, అలాగే సంఘం నాయకులు బివి రమణ గారు, నేను కార్యదర్శిగా, అలాగే సంఘం నాయకులు రైతులు పెద్దలు గొల్లి వెంకట జగన్నాథరావు గారు హాజరై జేసీ గారితో సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి అడిగాం. ఆల్కొండ ప్రాంతంలో రైతాంగం సంపద రకం వేశారు. ఆ సంపద రకం వాతావరణ పరిస్థితులు బట్టి మొక్క అయిపోతుంది కనుక మేము ఆడించలేమని చెప్పి మిల్లర్లు లొగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ సందర్భంగా రైతులు ఎన్ని కేజీలు ఇస్తారని చెప్పి అడుగుతూ వస్తున్నారు. ఒక్కొక్క దగ్గర 8 కేజీలు 10 కేజీలు కూడా అడుగుతున్న నేపథ్యంలో ఉన్నాయి. మన సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం వల్ల ఎంఆర్ఓ గారికి వెళ్ళి ఒక రైతుకి 84 కేజీలతో పాటు మరొక 100 రూపాయలు ఇస్తే కుదరదని చెప్పేసి డిమాండ్ చేస్తే రాత్రి సమయంలో ఎంఆర్ఓ గారికి వెళ్ళి అది 100 రూపాయలు కట్ చేసి ఆ పరిస్థితిని నివారించారు. ఇది మాటికి చేయడం అనేది సమంజసంగా లేదు. అందుకు మేము ఒకటి అడిగాం, ఈ రైస్ మిల్లర్స్కి ఇక్కడ ధాన్యం నప్పుకున్నప్పుడు లైన్కి ఇవ్వాలని చెప్పేసి జేసీ గారి దృష్టిలో పెట్టాం. జేసీ గారు కూడా కొంత చర్చ జరిపారు. ఈ సమయంలో రైస్ మిల్లర్ యూనియన్ నాయకులు కూడా రప్పించారు. వాళ్ళ ప్రెసిడెంట్ కూడా నిన్న హాజరయ్యారు.
ఇక్కడ సమస్యని వివరించినప్పుడు ఆయన కూడా ఏదో చెప్పినప్పుడు మేము వాడు చెప్తాము, ప్రభుత్వ యంత్రాంగమే ఇక్కడ విత్తనాలు సరఫరా చేస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలనే రైతాంగం వాడుకుంటున్నారు, అది ద్వారా వచ్చిన పంటనే అమ్ముకుంటున్నప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఎప్పటికైనా సరే అధికార యంత్రాంగం ఏదైతే సంపద రకం వస్తుందో దానివల్ల రైతుకి కానీ మిల్లర్కి కానీ నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని నివారించండి. పంట వేయకుండా ముందు సందర్భంలో కూడా మిల్లర్ల దగ్గరికి రైతు అలాంటి పని లేదు. ఇది నిన్న జేసీ గారు కూడా చాలా స్పష్టం చెప్పారు, డిఎం గారు కూడా మేము మాట్లాడాము. ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే సరి చేసుకోవడానికి రైతు ఆ సందర్భంలో మిల్లర్తో సంప్రదింపు చేయడం తప్పేం కాదు. కానీ ప్రతి రైతుని కూడా ఈ బాధ పెట్టి చేయడం సమంజసం కాదు కనుక మేము ఒకటే చెప్తున్నాం, లైన్ ఇవ్వడం పరిష్కారం లేదా వారి పరిష్కారం చూపాల్సిందిగా మిల్లర్స్ కూడా మేము అడుగుతాను. రైతు సంఘం తరఫున పార్వతీపురం మన్యం జిల్లా మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం అధ్యక్షతన ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శన ప్రారంభించారు. మండల విద్యాశాఖాధికారి సోంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల మేధస్సు పదును పెట్టడానికి ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులు వినియోగించుకోవాలని సందేశాన్ని అందించారు. తదనంతరం విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతం ఉపాధ్యాయులు బౌరోతు శంకరరావు సహకారాన్ని అందజేశారు. ప్రత్యేక ధన్యవాదాలతో పిల్లలందరికీ కూడా శుభాశిషులు. ఓకే పిల్లలు, మరి ఇంకా ఈరోజు మరి ప్రపంచమంతా కూడాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఇంకా ఈ కార్యక్రమానికి జూరీ మెంబర్స్గా జూనియర్స్ అంటే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పోలీస్ స్టేషన్ పుత్తూరు డీఎస్పీ రవికుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీఎస్పీ రవికుమార్ పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనములను పరిశీలించారు. అనంతరం గంజాయి రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సునీల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు సిఐఎం మురళీనాయుడు, ఎస్ఐ సునీల్, ఎస్ఐ రవి, షణ్ముగం తోటి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము చివరిలో ప్రతి పోలీస్ స్టేషన్, నా సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నాగలాపురం పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ కేసులు నమోదయ్యి ఆ దర్యాప్తు తీరు, వాటి ప్రోగ్రెస్ అన్నీ పరిశీలిస్తే అన్నీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. రికార్డ్స్ కూడా అన్నీ అప్డేట్గా అన్నీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా ఓవర్ స్పీడ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, అలాగే ట్రిపుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవింగు, అలాగే రాంగ్ రూట్లో రావటము, ఓవర్ స్పీడ్ వల్ల, అట్లే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటము, డ్రైవింగ్ స్కిల్స్ లేకపోవనే కారణంగా చాలా రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. గమనించినట్లయితే ఎక్కువ తల భాగానికి గాయాలయ్యి చనిపోవటం పెట్రోల్ ఏమని అంటే అది వాళ్ళ రక్షణ కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. మరో రకంగా వాళ్ళు భావించకుండా అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరుతా ఉన్నాను. అట్లా ధరించలేని వాళ్ళకి ఫైన్ కూడా వేయబడుతుంది. అంటే వాళ్ళ భద్రత మాకు ముఖ్యము, వాళ్ళ కుటుంబ భద్రత మాకు ముఖ్యం కాబట్టి దీన్ని వాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా భావించకూడదు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నాగలాపురం పోలీస్ స్టేషన్ని తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ చౌదరి జన్మదిన వేడుకలు టవర్ క్లాక్ వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి వినీల్ విజయనగా వారికి ఘనస్వాగతం పలికారు. ప్రవీణ్ చౌదరి చంద్రగిరి మండల టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. పులివర్తి వినీల్ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు ప్రవీణ్ చౌదరి.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Think about Vizag.